ఇవాళ ఆల్ న్యూస్ పేపర్స్లో మనకు కనిపిస్తున్న వార్తలు. రుణమాఫీ పైన ప్రభుత్వం ఆగస్టు 15లోగా పూర్తి చేసే దిశగా రేవంత్ రెడ్డి త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అన్ని పేపర్స్లో వార్త కనిపిస్తుంది. ఈనాడులో అదే ఉంది, జ్యోతిలో అదే ఉంది, వెలుగులో కూడా అదే వార్త కనిపిస్తూ ఉన్నది. సో ఇవాళ మనకి ఈ వార్తలు ప్రధానంగా ఉన్నాయి. దాంతోపాటు ఇంకొక విషయం మనం డిస్కస్ చేయాలి. మొన్న ముంబైలో జరిగిన హోర్డింగ్ కుప్పగూలిన ఘటనలో దాదాపు 14-15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మనకు కూడా వర్షాలు రాబోతున్నాయి, వర్షాకాలం సీజన్ రాబోతున్నది. హైదరాబాద్లో, తెలంగాణలో చాలా డేంజరస్ పొజిషన్లో ఈ పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉన్నాయి. వీటి మీద ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. చాలామంది బయట వ్యక్తులు మనకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. సో వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అలాంటి ఇన్సిడెంట్ కనుక ఇక్కడ జరిగితే ప్రమాదం చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది అని. ఎందుకంటే అన్ని తుప్పుపట్టిపోయి చాలా దారుణంగా ఉన్నాయి. అసలు అవి ఎట్లున్నాయి అనేది చూసేది ఎవడూ లేదు. ఎంతసేపు వాటి మీద బ్యానర్ యాడ్స్ వేయించుకోవాలా, డబ్బులు ఆదాయం వస్తే ఖజానా నింపుకోవాలి. ఇంతకు మించి అసలు వాటి మెయింటెనెన్స్ ఏంది, అవి ఎట్లా ఉన్నాయి అనేది ఎవరు ఆలోచించట్లేదు. సో అందుకే ప్రభుత్వం త్వరితగతిన ఈ అనాథరైజ్డ్ అండ్ అసలు అవి ప్లాన్డ్గా లేనివి, ఇండ్ల మధ్యలో ఉన్నవి, జనావాసాల మధ్య ఉన్నవి, మీకు ఖైరతాబాద్ ఏరియాకు పోతే చాలా కనిపిస్తూ ఉంటాయి. సో ప్రభుత్వం వీటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని మన తొలి వెలుగు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నది. స్టార్ట్ చేద్దాం ముందుగా ఈనాడు పేపర్తో. ఈనాడులో ఇవాళ కనిపిస్తున్న వార్తలు: మాట ఇచ్చా మాఫీ చేయాల్సిందే, ఆగస్టు 15లోగా 2 లక్షల రైతు రుణమాఫీ జరగాలంటే ఏం చేయాలి? బ్యాంకర్లతో మాట్లాడాలి. ఎందుకంటే ప్రభుత్వ ఖజానా నిల్లు. 30-35 వేల కోట్ల రూపాయలు ఏం నుంచి తేవాలా? ఇప్పటిదాకా ఒకవేళ మనకు అప్పులు లేకుండా ఉంటే, కేసీఆర్ ఆ రకంగా చేసి ఉంటే ఈ పాటికి 2 లక్షల రుణమాఫీ అయిపోయేది. ఎందుకంటే 30,000 రూపాయలు కేవలం కేసీఆర్ చేసిన అప్పులు కిస్తీలకు అసలు వడ్డీ కిస్తీ కింద కట్టిరు. 30,000 కోట్ల రూపాయలు జస్ట్ ఒక 5 నెలల కాలంలో వీళ్ళు కట్టిన అమౌంట్, అంటే మన తెలంగాణ కట్టిన అమౌంట్. సో ఇప్పుడు అవకాశం లేదు. అందుకే తక్షణం ఏం చేయాలంటే బ్యాంకర్లతో మాట్లాడాలా. బ్యాంకర్లకి షూరిటీ కింద ప్రభుత్వం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి షూరిటీ కింద జమనాత్ ఉండాలి. సో ఆ రకంగా రైతులకి ఆ 2 లక్షలు మాఫీ అవుతుంది, కొత్త లోన్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా చాలా లింకులు ముడిపడి ఉన్నాయి. చాలామంది రైతులు కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు. మేము ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసే సమయానికి మాకు ఒక 1,00,000 రూపాయలు తీసుకున్న వాళ్ళకి 7,500 రూపాయలు రెన్యువల్ టైంలో ఆ వడ్డీ కట్టాల్సి ఉంటుంది. మేము రెన్యువల్ చేసుకోకుండా ఒక్కరోజు లేట్ అయినా కూడా మాకు 14,000 పడుతుంది, నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు మేము కట్టాలనా వద్దా ఏంటి అన్న సందేహాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. సో చూద్దాం ఏం చేస్తారన్నది. మాట ఇచ్చా మాఫీ చేయాల్సిందే, ఆగస్టు 15లోగా 2 లక్షల రైతు రుణమాఫీ జరగాలి, బ్యాంకర్లతో సంప్రదింపులు వేగవంతం చేయండి, వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు పూర్తి, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలపై నివేదికలు రూపొందించండి, ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. 18వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం భేటీ. సో ఇవాళ 16 అంటే 18 ఎల్లుండి కేబినెట్ భేటీ కాబోతున్నది. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందట. ప్రజలకిచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్ ముగిసేలోపుగా రుణమాఫీకి అవసరమైన నిధులను సమీకరించేందుకు ఉన్న వివిధ మార్గాలపైన అధికారులతో చర్చించారు. 2 లక్షల రైతు రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలతో ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలపైన రేవంత్ రెడ్డి సచివాలయంలో బుధవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. అవసరమైతే రైతుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీకి సరిపడే నిధులను సర్దుబాటు చేయాలి. రైతులను రుణ విముక్తులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకున్నందున నిర్ణీత గడువులోపుగా నిధులను సమీకరించే ప్రయత్నాలు పూర్తి చేయండి. ఇప్పుడు ఇది చేయక తప్పదు, ఎందుకంటే ఇది రాజీనామాల దాకా పోయింది. హరీష్ రావు వర్సెస్ రేవంత్ రెడ్డిగా, ఇంకొక వైపున బీజేపీ కూడా ఇదే అంశాన్ని అసలు అయ్యే అవకాశం లేదు అని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది మొన్నటి ఎలక్షన్స్లో. సో ఇప్పుడు కత్తి మీద సాము బస్తీ మీద సావాలో ఇంకేదో మొత్తానికైతే రేవంత్ రెడ్డి దీన్ని చేసి తీరాల్సిందే. ఆగస్టు 15 లోపు చేయకపోతే చాలా పెద్ద వ్యతిరేకతను మూటగట్టుకునే అవకాశం ఉంటుంది. భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు వేగవంతం చేయండి. రైతు రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాలు అనుసరించిన విధానాలు అధ్యయనం చేయండి. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి, దళారుల జోక్యం ఉండకూడదు. అన్నీ ఉన్నాయి, వేగము తగ్గింది, దళారుల జోక్యం మితిమీరిపోయింది, ఇందులో డౌట్ ఏం లేదు.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ముందుగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఈ అకాల వర్షాల కారణంతో ధాన్యం తడిసిపోయింది. ఆ ధాన్యాన్ని మామూలు ధాన్యం కొన్న రేటుకే అదే మద్దతు ధరకే కొనాల్సిన అవసరం ఉన్నది. అందుకే మనం అంటున్నాం కదా, ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, దీని మీద ఫోకస్ చేసినాం అంటున్నారు కదా. మంత్రులను పంపించండి కొనుగోలు సెంటర్స్కి, మీరు 2 కొనుగోలు కేంద్రాలు తిరగండి, వాస్తవాలు తెలుస్తాయి. రైతు నుంచి పంటను కొని మిల్లింగ్ చేసి రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందించేలా చర్యలు చేపట్టండి. వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను సాఫీగా పూర్తి చేయాలి. కల్లాల వద్ద రైతులు ఇబ్బంది పడకుండా వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు జరగాలి. తడిసిన ధాన్యం తేమ విషయంలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడండి. అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపైన ఉక్కుపాదం మోపాల్సిందే. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూన్ 2 తర్వాత ఏపీకి కేటాయించిన ఆస్తులు స్వాధీనం. జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఇంకా ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించి పెండింగ్ అంశాలన్నింటిపైన తక్షణమే నివేదికలు రూపొందించాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్ల పంపిణీ ఇంకా పూర్తి కాలే. సో ఉమ్మడి క్యాపిటల్గా 10 years ఉన్నది. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళ రాజధానిని నిర్మించుకునే పనిలో వాళ్ళు ఉన్నారు. సరే, అది అక్కడ రాజకీయాలు, 3 రాజధానులు, ఇదంతా కథ వేరే అది. సో ఇక్కడి నుంచి అయితే వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. సో 10 సంవత్సరాలు టెక్నికల్గా ఉన్నది కాబట్టి ఆ 10 years పీరియడ్ కూడా కంప్లీట్ కాబోతున్నది. అందుకే దాని మీద దృష్టి సారించారట. పలు అంశాలపై 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలే. విద్యుత్ సంస్థల బకాయిల విషయం ఇంకా తేలలే. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఇప్పటి వరకు 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో పంపిణీ జరిగిన వాటి వివరాలపై కూడా సమగ్ర నివేదికను తయారు చేయాలని సూచించారు. ఈ నెల 18వ తేదీన అంటే ఎల్లుండి శనివారం రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందులో పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్లో ఉన్న అంశాలు, ఏపీతో పీఠముడిగా ఉన్న విషయాలు, రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చించబోతున్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారట. సో ఇక్కడ ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఈ ఉమ్మడి రాజధాని హైదరాబాదు, ఈ షెడ్యూల్ 9 and 10లో ఉన్నటువంటి ఆస్తులు, ఉన్న సమస్యలు, వీటన్నిటి మీద దృష్టి సారించి సో 10 years కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఆలోపుగా ఎక్కడిదక్కడ చేయాలని ఒక ఆలోచనలో ఉన్నారట. సో అంతకంటే ముందు ఈ రైతు రుణమాఫీకి సంబంధించి మాఫీ చేసి తీరాల్సిందే, ఆగస్టు 15 లోపుగా చేస్తా అని మొన్న ఎలక్షన్స్కి ముందు హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఏప్రిల్ కదా, సారీ మే కదా, మే 16th అంటే ఇంకో కరెక్ట్ మే టు జూన్, జూలై, ఆగస్ట్ అంటే సరిగ్గా 3 నెలల సమయం ఉంది. సో ఈ 3 నెలల లోపుగా బ్యాంకర్లతో మాట్లాడి డిస్కషన్స్ జరిగి బ్యాంకుల ద్వారా మరి ఏ రకంగా వీళ్ళు షూరిటీ ఇస్తారు, బ్యాంకులు ఎట్లా లోన్లు ఇస్తాయి అన్నది మనం చూడాలి. కానీ బీఆర్ఎస్ హరీష్ రావు కానీ మిగతా వాళ్ళు ఏమంటున్నారంటే అంత పెద్ద మొత్తంలో బ్యాంకర్లు ఇవ్వడానికి అవకాశం లేదు అని చెప్తున్నారు. లేదు ఇవ్వడానికి అవకాశం ఉంది అని కొంతమంది చెప్తున్నారు. సో చూడాలి ఏం చేస్తుంది ప్రభుత్వం, ఏ రకంగా చేస్తుంది. మనమేమంటున్నామంటే ఈ అప్పులు తెచ్చుడు, మళ్ళీ దానికి మిత్తిలు కట్టుడు, ఈ కథా వ్యవహారము, ఇప్పుడు బ్యాంకర్లతోని విషయం అంటే ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. మీరు ఎన్ని చెప్పినా ఇప్పుడు రైతు బంధు పైసలు లేగానే బ్యాంకులు పట్టుకుంటాయి. ఇప్పటికి స్టిల్ జరుగుతూనే ఉంది. మీరు లోన్ ఉన్నది, మీరు అది రెన్యువల్ చేసుకోలేదు అని డబ్బులు పట్టుకుంటూనే ఉన్నాయి. మీరు ఎంత చెప్పండి, ఎంత గట్టిగా చెప్పండి, గ్రౌండ్ లెవెల్లో జరిగేది జరుగుతూనే ఉంటుంది. ఆ రైతు ఎవరికీ చెప్పుకోలేడు, నష్టపోతూనే ఉంటాడు, పాపం ఆగమైతేనే ఉంటాడు. మీరు చేయాలనుకుంటే సరే మొత్తం బ్యాంకు లోన్ ద్వారా కూడా కాకుండా, బ్యాంకర్ల ద్వారా కూడా కాకుండా, కావలసినంత భూమి తెలంగాణలో ఉన్నది, కబ్జా చేసిన భూమి ఉన్నది, దాన్ని మొత్తం వెనక్కి తీసుకోండి. స్టిల్ ఇప్పటికీ కూడా కబ్జాలు నడుస్తూనే ఉన్నాయి. ఎవరైతే కబ్జాలు చేసారో కబ్జాల్లో దర్జాగా హైరైజ్ టవర్స్ కడతనే ఉన్నారు. అరే కేసీఆర్ 11 ఎకరాల భూమి తీసుకున్నాడు కదా ఎలక్షన్లకు ముందు. 11 ఎకరాల భూమి తన పార్టీ కోసం ఏదో ఎక్సలెంట్ సెంటరా ఏదో పెడతాను తీసుకున్నాడు కదా కోకాపేటలో. అక్కడి నుంచి ఒక 300-400 మీటర్ల దూరంలోనే ఎకరం 100 కోట్లు పోయింది వేలం వేస్తే. మరి ఇప్పుడు 11 ఎకరాలు ఇంటూ 100 వేసుకున్న 1100 కోట్లు కదా, 1000 కోట్లు కదా. మరి ఇప్పుడు ఈ రకంగా తీసుకున్నటువంటి భూములని వెనక్కి ఎందుకు తీసుకోరు? పార్థసారథి రెడ్డికి 30 లక్షలకి భూమి కట్టబెడితే కేసీఆర్ హైకోర్టుకు పోతే ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తే కోర్టు దాన్ని రద్దు చేయమని చెప్పింది. మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రద్దు చేసి గవర్నమెంట్ బోర్డు నాటి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు తెలంగాణ గవర్నమెంట్ అని
కట్ చేస్తే ఆయన 30 లక్షలకు ఇస్తే మీరు 75 లక్షలకు ఇచ్చారు. ఏం జరిగింది? ఎన్ని వేల కోట్ల భూమి అది? ఒకవేళ ఆ రకంగా లీజుకి ఇచ్చినా మీరు దగ్గర 1500-2000 కోట్ల రూపాయల సంపద తెలంగాణ ఖజానాలో రాబోయే 30 సంవత్సరాల్లోకి రావాలి. ఏం తక్కువైందని ఆయన అరబిందో ఫార్మాకి, హెటిరో పార్థసారథి రెడ్డికి ఏం తక్కువైందని? కరోనా టైంలో ఈ రెమిడెసివిర్ వీటితోని కొన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు కదా. డబ్బులు దాచిపెడితే అపార్ట్మెంట్లు కట్టి దాచిపెట్టారు కదా. ఆ 140 కోట్ల రూపాయలు లెక్క ఎటుపోయిందో, పైసలు దొరికినాయి కదా ఐటీ రైట్ చేస్తే. మరి ఇట్లాంటి వాళ్ళకి భూములు కట్టబెట్టి ఆ భూములని వెనక్కి తీసుకోండి. ఆ భూములన్నింటిని వెనక్కి తీసుకొని మన తెలంగాణకు ఉన్న ల్యాండ్ బ్యాంకులో కబ్జా చేసిన భూమిలో లక్షల ఎకరాలు పోయింది. దాదాపు 20-25 లక్షల ఎకరాలు మనది కాకుండా పోయింది. ఒక 20% మీరు దాన్ని ఇది చేయగలిగిన, వేలం వేయగలిగిన అద్భుతాలు జరుగుతాయి. ఆ పని ఎందుకు చేయం? సో ఇది రుణమాఫీకి సంబంధించిన విషయం. సో చూడాలి, అన్ని పేపర్లలో ఇదే వాడుతున్నది. నిన్న రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసేద్దాం, ఎన్నికల కోడ్ ముగిసేలోపుగా నిధుల సమీకరణ, అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. మహారాష్ట్ర, రాజస్థాన్లోని రుణమాఫీపై స్టడీ చేయండి, వడ్ల కొనుగోలు స్పీడప్ చేయాలి, మిల్లర్ల అక్రమాలు సహించేది లేదు, రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందించేందుకు చర్యలు, జూన్ 2 తర్వాత హైదరాబాద్లోని ప్రభుత్వ భవనాలన్నీ తెలంగాణ ఆధీనంలోకి, విభజన చట్టంలోని అంశాలపై రిపోర్ట్ రెడీ చేయాలని సూచన, రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, విభజన చట్టంపై చర్చకు 18వ తేదీన కేబినెట్ భేటీ కాబోతున్నదట. అంటే ఎల్లుండి కేబినెట్ భేటీ ఉండబోతున్నది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని ఏదైతే హామీ ఇచ్చారో ఎవరు, రేవంత్ రెడ్డి, అండ్ దాంతోపాటుగా ఎలక్షన్స్లో ఒక నినాదంగా వాళ్ళు బలంగా చెప్పారు. ఇప్పుడు అది చేయక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఒకటైతే ఈ ఎంపీ ఎలక్షన్లకు ముందు ఇంకా చాలా బలంగా చెప్పారు. ఇప్పుడు అది 3 నెలల్లో కంప్లీట్ చేయకపోతే ఇవాళ మనం మే 16th ఉన్నాం, జూన్, జూలై, ఆగస్ట్, అంటే సరిగ్గా 3 నెలలు ఉంది. సో ఆ 3 నెలల లోపుగా ఈ రుణమాఫీ చేయాలా? ఒకసారి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య గారు లైవ్లో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు మీరు కూడా ఈ రైతులకు సంబంధించిన ఇష్యూలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో మీరు కూడా కీలకంగా వ్యవహరించారు. అవునండి. సో ఇప్పుడు రుణమాఫీ విషయంలో 2 లక్షల రుణమాఫీ ఎట్లా చేస్తారు, సాధ్యమయ్యే అవకాశాలు ఏంటి అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఓకే, బ్యాంకర్లతో మాట్లాడాలి అంటే వాళ్ళ అన్ని పేపర్లలో దాని గురించే వార్త. అవును, ఇది సాధ్యం అండి? అసలు ఎట్లా సాధ్యం అవుతుంది అనుకుంటున్నారు మీరు? ఇది 100% సాధ్యమయ్యే హామీనేనండి. అంటే నేను పొలిటికల్ గా చెప్తాను, యాజ్ అన్ ఎకానమిస్ట్ గా. నేను గతంలో 88లో 87లో కూడా మీకు గుర్తుంది లేదా, ఫస్ట్ రుణమాఫీ ఇండియాలో స్టార్ట్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాస్ట్ లాంగ్ బ్యాక్ అయితే 87 or 88 ఐ రిమెంబర్. సో అప్పటి నుంచి చూసుకుంటే, బట్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ టూ ఇష్యూస్. ఒకటి పొలిటికల్ కమిట్మెంట్. సో మనకు యాజ్ ఆన్ టుడే ఉన్నదాని ప్రకారం ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా 200% కమిట్మెంట్ తో చెప్పారు. సో అది ఉన్నది, దట్ ఈస్ ఫుల్ ప్రింట్. సెకండ్ ఈజ్ సిస్టమ్ లో ఒక ట్రాన్స్పరెన్సీ అండ్ ఆల్సో క్లియర్ గైడ్ లైన్స్. ఓకే, మనం ఏది చెప్పామో అంతవరకే లిమిట్ కావాలి. మిస్ఇంటర్ప్రిట్ చేసి, మిస్లీడ్ చేసి ఇది సాధ్యం కాదు అని కొంతమంది పొలిటికల్ గా దాన్ని ఒక మిస్లీడ్ చేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే, అది ఉండకుండా చేయాలంటే గవర్నమెంట్ మెకానిజం షుడ్ యాక్చువల్లీ మేక్ ఇట్ క్లియర్. ఓకే, పర్టికులర్ బ్యూరోక్రసీ. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ లో ముందుగానే ముఖ్యమంత్రి గారు ఈ మధ్యలో చెప్పింది ఏంటంటే 2 లక్షల లోపు పంటల రుణమాఫీ, నాట్ అగ్రికల్చర్ లోన్ వేవర్, ఇట్ ఈస్ ఎ క్రాప్ లోన్ వేవర్. మీరు చూడండి, ఈ మేనిఫెస్టోలో ఐటమ్ నెంబర్ 3, ఐటమ్ నెంబర్ 5 ఉంటది. మీకు కావాలంటే నేను మీకు వాట్సాప్ లో పెడతాను ఇప్పుడు. ఓకే, క్లియర్ గా 2 లక్షల లోపు పంట రుణాల మాఫీ. అంటే మాకు ఉన్న సమాచారం ఏంటంటే, నాకు ఐఎమ్ నాట్ అథెంటిక్, బట్ నాకున్న సింపుల్ లాజిక్ ఏంటంటే, మన దగ్గర ఉన్న టోటల్ ల్యాండ్ గానీ రైతులు గానీ మనం చూస్తే పంట రుణాలు మనం మొత్తం తెలంగాణలో తీసుకునేది 43% రైతులండి. అంటే దాదాపుగా మనకు ఒక 70 లక్షల మంది రైతులలో మనకు 43% అంటే ఒక 30 లక్షల మంది రైతులు యాక్చువల్ గా ఈ పంట రుణాలు తీసుకుంటుంటారు. ఓకే, ఈ పంట రుణాలు తీసుకునేది ఏంటంటే క్రాప్ లోన్స్ బేస్డ్ ఆన్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్. నీకు ఎకరేజ్ బట్టి ఇస్తారు, నీ ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు ఇవ్వరు. అదేనండి, ఇప్పుడు పంట కోసం అని రాసి ఉంటారు కదా బ్యాంక్ లో, అక్కడ లోన్ తీసుకునేటప్పుడే రాస్తారు కదా. ఉంటారు. ఇప్పుడు చిల్లీస్ వాళ్ళకు కొద్దిగా ఎక్కువ ఇస్తారు, కాటన్ వాళ్ళకి ఎక్కువ ఇస్తారు. నా పాయింట్ ఏంటంటే సార్, మనకు సమయం చాలా తక్కువ ఉంది. ఇది 30,000 కోట్లు ఎట్లా చేస్తారన్నది. 30-35,000 కోట్లు రాదా? ఇది అదే చెప్తున్నాను మీకు. ఈ
సంభవం ఈ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగిందో అంటే బహుశా ఏదో క్రూడ్ గా గవర్నమెంట్ అడిగినందుకు తొందరగా ఇచ్చినట్టుంది. నా అంచనా ప్రకారము 2 లక్షల లోపు క్రాప్ లోన్స్ ఇది 15,000 కోట్లకు దాటదు. ఓకే, ఎందుకంటే సింపుల్ లాజిక్, 30 లక్షల మంది రైతులు, 30 లక్షల మంది అంటే 50% మీకు టోటల్ క్రాప్ ఏరియా ఎంత మనది 1,10,00,000లో మీకు 60 లక్షల ఎకరాలలో మీకు ఇది పంట రుణమాఫీ. 60 లక్షల ఎకరాలకు 1 ఎకరానికి తెలంగాణలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మాక్సిమం 20,000 ఇస్తారు, 25,000 ఇస్తారు. 25,000 ఇంటూ 60 లక్షలు అంటే స్ట్రేట్ అవే 15,000 కోట్లు హైయర్ సైడ్. సో మీకు 30,30,000 కోట్లు ఎట్లా అవుతుందండి? ఇది సింపుల్ స్టాటిస్టిక్స్. ఇదేదో రైతు బంధు కనుక భూమి ఉన్నదానికంటే 40% ఎక్కువ ఇచ్చారు రైతు బంధు. యాక్చువల్ భూమి ఉన్నది కంటే ఎక్కువ ఇచ్చారు. అదే విధంగా ఈ క్రాప్ లోన్ వేవర్ కూడా కొంత ఇందులో ఏంటి బంగారం లోన్స్ కూడా ఇంక్లూడ్ చేశారు, ట్రాక్టర్ లోన్స్ ఇంక్లూడ్ చేసినట్టున్నది. అదే విధంగా బోర్ ఇవన్నీ కాదు కదా. ప్రభుత్వం చెప్పింది ఏమిటంటే పంట రుణాల మాఫీ. సో దీన్ని కరెక్ట్ గా కనుక క్రైటీరియా, సైంటిఫిక్ క్రైటీరియా దగ్గర పెట్టుకొని మనం ఏదైతే చెప్పామో రైతులకు 100% మనం ఫుల్ఫిల్ చేయాలంటే, రియల్ గా రైతుకు లాభం జరగాలంటే ఈ క్రైటీరియాను కరెక్ట్ చేయాలి. పంట రుణాలు మాత్రమే మనం చెప్పింది. అందుకే ట్రాక్టర్ లోన్స్, మన బోర్వెల్స్, ఈ డెవలప్మెంట్ వీళ్ళు కూడా రైతులే కదా సార్. మరి ట్రాక్టర్ లోన్ ఇదంతా దాని కిందకి రాదా? పంట కోసం రెండు రఘు గారు, 2 రూల్స్. ఒకటి అసెట్ క్రియేషన్ కోసం తీసుకునే లోన్, ఒకటేమో ప్రొడక్షన్ పర్పస్. ఇక్కడ ఏంటంటే ప్రొడక్షన్ పర్పస్ క్రాప్ లోన్. అసెట్ క్రియేషన్ కోసం లోన్స్ ఎప్పుడు వేవ్ చేయరు. అది ఎన్పి, అది పెద్దది, అది పెద్ద వాళ్ళకి చేస్తుంటారు అది. సో మనం ఇక్కడ క్లియర్ గా పంట రుణం, గతంలో కూడా పంట రుణాలే మనం చేసింది. ఎప్పుడైనా 87, 88 నుంచి కూడా ఇది ఎప్పుడైనా పంట రుణాలు. డీటెయిల్ ఇంటర్వ్యూ చేద్దాం సార్, ఇవాళ నేను కాల్ చేస్తాను మీకు ఒక్కసారి. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. సో ఇది ఇప్పుడు ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య గారు. ఆయన చాలా పెద్ద సైంటిస్ట్ యాక్చువల్ గా. సో ఆయన ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పనిచేసి వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఆయన చాలా అంశాల్లో చాలా పెద్ద ఎత్తున విశ్లేషణ అవన్నీ చేసి, అనాలిసిస్ చేసి అందులో పొందుపరచడం జరిగింది. సో ఆయన చెప్తుంది ఏంటంటే 15,000 కోట్లకు మించదు, 30-35,000 కోట్లది అన్నది అసలు అంత ఉండదు. పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని చెప్పారు వాళ్ళ మేనిఫెస్టోలో. చాలా క్లియర్గా మేనిఫెస్టోలో లైన్ ఉన్నది. సో 15,000 crores అంటున్నారు. దాని మీద కూడా మనం రాబోయే రోజుల్లో మరిన్ని వీడియోలు చేద్దాం, మరికొంతమంది ఎక్స్పర్ట్స్తో కూడా మనం మాట్లాడదాం. సో మొత్తానికైతే ఆగస్టు 15 లోపుగా ఈ రుణమాఫీ చేయాలన్న లక్ష్యాన్ని అయితే ప్రభుత్వం పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది. ఎంతవరకు కంప్లీట్ చేస్తారనేది మనం చూడాలి.